ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేసేలా చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. మనకి ఇవి వేగినవి అని ఎలా తెలుస్తాయంటే పైన పొట్టు పైన నల్లగా వస్తుందండి కొద్దిగా. అవి కాకుండా ఇవి 2 బద్దల కింద విడిపోతూ ఉంటాయి చూడండి. ఇదే టైంలో 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోని 1 ఇంచు చెక్క వేసుకుంటున్నాను. ఒక 6 లామ్ మొగ్గలు వేసుకుంటున్నానండి. అలాగే ఒక యాలుక్కాయ వేసుకుని వీటన్నిటిని వేసుకుని లో ఫ్లేమ్ మీద వేపుకుందాము. మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది మనం ఫ్రై చేస్తున్నప్పుడే. ఇవి మన కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. గ్రేవీ కూడా బాగుంటుంది చాలా. ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక 1/2 టేబుల్ స్పూను గసగసాలు అయితే వేసుకుంటున్నాను. గసగసాలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే తీసుకుని మిక్సీలోకి ఈ చల్లారిపోయిన దినుసులన్నీ వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేద్దాం. చూడండి మిక్సీ పడితే ఎలా ఉందో ఇలా ఉంది. మెత్తటి పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోని మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే తీసుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాగా వేగనక్కర్లద్దు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఇదే టైంలో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమంది నాకులాగా నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి ఒక స్టోరీ చెప్పి పడుకోబెడతారు? మీరు నాకు లాంటి పేరెంట్ అయితే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. పిల్లలకి రోజు ఒక స్టోరీ చెప్పడం వల్ల త్వరగా నిద్రపోవడంతో పాటు మనకి వాళ్ళకి మధ్యన మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది. నేనైతే చెప్తున్నాను, మరి మీరు ఒకవేళ మీరు నాకులా కథ చెప్పేవాళ్ళు అయితే కామెంట్ చేయండి. 2 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని మిక్సీ పట్టేశానండి. ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత అందులోని కొద్దిగా పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా ఉంది. చూడండి గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా నేను 2 ములక్కాయలు అయితే తీసుకుని కట్ చేసేసుకుని 2 సార్లు కడుక్కొని అయితే తీసుకున్నాను. ఆ ములక్కాయలని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలా చేయడం వల్ల ములక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. మూత పెట్టేశాను. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. గ్రేవీ అంతా కూడా మన
ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచి వాసన అయితే వస్తుంటుంది కమ్మగాని. ఒకసారి కలుపుకొని అందులోని 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. లేకపోతే ముక్కలు మునిగేదాకా, మన ములక్కాడ ముక్కలు ఉడికేదాకా వాటర్ పోసేసి ఒకసారి కలుపుకుందాము. కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. థిక్ కన్సిస్టెన్సీలో మంచి రుచిగా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఇదే టైంలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకే కాదండి, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.